మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. పవన్ దేవరాది ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపించింది చూడంగానే? అన్న దేవరా ట్రైలర్ అయితే మస్తు ఉందన్న. బుర్రా పాడు, బట్టలు చింపేసుకోవాలన్న దేవరా ట్రైలర్. ఫైటింగ్స్ కానీ ఆ సీన్ ఎమోషనల్ వీడియోస్ కానీ మంచిగా అనిపించింది. ఫైటింగ్స్ మంచిగా ఉన్నాయి అన్న. ఇదైతే వెళ్ళిపోతా అన్న. ఫస్ట్ డేనే 60-65 క్రాస్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. క్రాస్ అవుతుంది అన్న, పక్కా క్రాస్ అవుతుంది, పక్కా ఎమోషనల్. అవును, బాగా నచ్చిందంటే ఇప్పుడు ఒక షిప్లో ఎన్టీఆర్ గారు అక్కడ ఉంటాడు కదన్న, ఒక దుప్పటి వేసుకుని, అది అక్కడ నాకు మస్తు నచ్చింది అది ట్రైలర్. అది ఇంకొకటి మా ఫ్రెండ్స్. చూసినామన్నా, అంతే అన్న. బాగుందన్న, ట్రైలర్ మాత్రం బాగుంది. అండ్ సాంగ్ కూడా బాగుంది, సాంగ్స్ అండ్ మూవీ కూడా చాలా బాగుంది. మూవీ బాగానే ఉంటుంది అనిపిస్తుంది. వెళ్ళిపోతే ఫస్ట్ డేనే 60+ 100%. 100%. చుట్టమల్ల చూపు కూడా సాంగ్ అసలు అది ఒక వేరే, అసలు మొత్తం అదే నడిచింది తెలుసా. నేను జిమ్లో కూడా విన్నప్పుడు కూడా అదే పాట పెట్టుకున్నాను నేనైతే. అదే సాంగ్ పెట్టుకుంటున్నా రోజు నేను. ఎస్, అవును చూసాను బ్రో, చాలా బాగా అనిపించింది. దాంట్లో ఎమోషన్స్ చాలా బాగా ఉంటాయి. సాంగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. శ్రీదేవి వాళ్ళ కూతురిది ఫస్ట్ మూవీ తెలుగులో, చాలా మంచిగా ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇందులో మన ఫైటింగ్స్ చాలా బాగా అనిపిస్తాయి, ఎమోషన్గా. అవును, ఖచ్చితంగా. అవును, దానికంటే RRR కంటే ఎక్కువ చాలా మంచిగా అనిపిస్తుంది. దేవరా ట్రైలర్ ఎక్సలెంట్గా ఉంది బ్రో. ఆల్రెడీ చూసాము, మంచి కామెంట్స్, మంచిగా బాగుంది దేవరా. ఆల్మోస్ట్ RRRతో క్రాస్ అవ్వచ్చు దేవరా. క్రాస్ అవ్వచ్చు బ్రో, ఆడొచ్చు బ్రో. కొట్టాలి మంచి డైరెక్టర్, అది కాక మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి హీరో. ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన జనతా ఆల్రెడీ మనం చూసాము. అట్లానే ఈ సినిమా కానీ మంచి హిట్ టాక్ ఉంది. అది కాక ఇండస్ట్రీ హిట్ కావాలని కోరుకుంటున్నాం. మోర్ దెన్ 1000 crores. మనకి ఎన్టీఆర్ డైలాగ్, ఎన్టీఆర్ క్యారెక్టర్ బాగా నచ్చింది. చూసా, చాలా బాగుంది. అంటే పాటలన్నీ డౌన్ అయినా సరే ట్రైలర్ మాత్రం మంచిగా ఇచ్చి పడేసాడు. కొట్టాలి శివ డౌన్ అనిపించింది, చాలా మిలియన్స్ లో పోయినాయి కదా మన యూట్యూబ్ లో. మన దాంట్లో ఏది పెట్టినా మిలియన్లో పోతాయి, పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇది మిక్సింగ్ కంటెంట్ లాగా అనిపించింది. సాంగ్ ఎక్కడో విన్నట్టుగా, ఏదో కాపీ చేసినట్టుగా అది అనిపించింది అట్లా. అంటే దీంట్లో డ్యూయల్ రోల్స్ ఉన్నాయి కదా, డ్యూయల్ రోల్స్ మరి వర్కౌట్ అవుతాయి అంటారా ఎన్టీఆర్వి? అయితే ఎందుకంటే ఒకటేమో కామ్గా అంటే సైలెంట్, ఒకటేమో అరాచకం, ఓత మాట, నరుకుడు మాట. హీరోయిన్ కూడా మంచి డైలాగ్ ఇచ్చారుగా, నేచురల్గా చాలా మంచిగా కనపడింది. ఒక పల్లెటూరు అమ్మాయిలాగా, మన ఇంటి అమ్మాయిలాగా, లంగా ఓణీలో బ్లూ కలర్, ఏముందలే, చాలా బాగుంది నిజంగా. తల్లి పోలికలు అలా వచ్చేసినాయి. విలన్ ఎవరు అనుకుంటున్నారంటే అతని పేరు ఏదో ఉంది కదా, అతను ఫస్ట్ ఎన్టీఆర్కి ఒక ఫ్రెండ్ రోల్ అయితే చేశాడు, కనపడుతుంది దాంట్లో. మంచి క్లోజ్గా ఫ్రెండ్గా ఉండటం, చివరికి అతని విలన్గా అవటం మంచి సస్పెన్స్గా ఉంది. సో హీరోయిన్ డైలాగ్ కూడా చాలా బాగుంది. తండ్రి రూపం అయితే వచ్చింది కానీ రథం అయితే రాలేదు రైడ్ కానీ డైలాగ్ చెప్పింది, అది చాలా బాగుంది. ఇంకోటి ఏమో అదేం లేదు. అక్కడ దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నెత్తి ఉంది కదా, ఇక్కడ అలాంటివి ఏం లేవు. సో ఇంకోటి ఏంటంటే ఇంకో డైలాగ్ కూడా ఉంది, పెద్ద డైలాగ్. అది కులం లేదు, మతం లేదు, వీళ్ళకి చావు అంటే భయం లేదురా అని. అది కూడా కొంచెం, ఈ 2 డైలాగ్ కొంచెం మైండ్లోంచి వెళ్తలేదు. సో ఈ 2 కాకుండా ఇంకా చాలా ఉన్నాయని నేను అనుకుంటున్నా. కొట్టాల శివ గారు నిజంగా ఇంత ఎక్సలెంట్గా విజువల్స్ చూపించడం అన్నది నిజంగా మైండ్ బ్లోయింగ్. మాకు మేము నమ్మబుద్ధి అవ్వట్లేదు కూడా. చాలా బాగుంది, అంటే కొత్త లుకింగ్ చాలా మంచిగా అనిపించింది. నిజంగా మన ఇంటి అమ్మాయిలాగా అనిపించింది, చాలా బాగుంది. దానికి డైలాగ్ వర్షన్ కూడా చాలా మంచిగా చెప్పింది. అది
ఏది ఎన్ని రోజులు ఆడిద్ది అనుకుంటున్నారు? ఇన్ని రోజులని ఎక్స్పెక్ట్ చేయలేం బ్రో, ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా కదా, చెప్పలేం, అది ఫ్యాన్స్ చేతిలో ఉంటుంది. ఎంత క్రాస్ అయితే అమౌంట్? నేను 200 కోట్లు అనుకుంటున్నా బ్రో. ఆయన హాయ్ హాయ్ దేవరా వచ్చిన ట్రైలర్ నిన్న ఎలా అనిపించింది చూసేటప్పుడు? అది దేవరా చాలా బాగా అనిపించింది భయ్య. అందులో ఫస్ట్ సినిమా శ్రీదేవి కూతురు ఎన్టీఆర్తో ఫస్ట్ సినిమా చేస్తుంది కాబట్టి ఇందులో కొద్దిగా ఎక్స్పోజింగ్ కూడా ఎక్కువ ఉంది, ఎక్స్పోజింగ్ బాగుంది. ఇది జనాలకు కావాల్సింది యూత్కి అదే కదా ఎక్స్పోజింగ్. ఈ సినిమా డిఫరెంట్ మ్యూజిక్ కానీ డిఫరెంట్గా ఉంది. అంటే ఎన్టీఆర్ గారు 2 రోల్స్ వస్తున్నాయి, అంటే డబల్ కదా, తండ్రి కొడుకులు కదా, ఎలా అంటే సెట్ అయితే అంటారా కరెక్ట్గా? అంటే ఫస్ట్ టైం ఇంతకుముందు తీలే తండ్రి కొడుకులది, ఇది ఫస్ట్ టైం తీసింది డబుల్ తండ్రి కొడుకులది. ఇది మన చిరంజీవి గారిది ఫస్ట్ టైం అనుకున్నాం, చిరంజీవి గారు తండ్రి కొడుకులు తీశారు. అది ఏది సినిమాది సింహం ఏదో ఉంది కదా, ఐడియా లేదా? అందులో సెట్ అవ్వదు అనుకున్నా, అది సెట్ అయింది. అది ఇది కూడా సెట్ అవ్వదు అనుకుంటే ఉంది కదా తండ్రి కొడుకులు తీశారు, తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు ఆంధ్ర వాళ్ళ ఉంటాడు కదా, అది పర్లేదు బాగానే ఉంది కదా, అది బాగానే సెట్ అయింది. ఇందులో ఇప్పుడు శ్రీదేవి కూతురు నటించింది కాబట్టి కొద్దిగా బంపర్ ఎట్టు కొడుతుంది నేను ఆలోచన. అంటే ఇప్పుడు కొరటాల శివ ఇంతకుముందు అయితే సినిమా పోయింది, ఇప్పుడు ఈ సినిమాతో బంపర్ ఎట్టు కొడతాడని నేను నా ఆలోచన. అంతే, బెస్ట్ మూవీ అవుతుంది. అంటే ఇప్పుడు 2 రోల్స్ లోనే ఒకళ్ళేమో సైలెంట్, ఒకళ్ళేమో అరాచకంగా ఉన్నారన్నమాట. మీకు ఎలా అనిపించింది చూసేటప్పుడు ఆ టైలర్? నాకు డిఫరెంట్ అనిపించింది బ్రో. ఒకటి అరాచకం, ఒక సైలెన్స్ కిల్లర్. అది అంటే ఇప్పుడు తన విలన్ ఉన్నాడు కదా, తన ఫ్రెండ్ అవుతున్నాడు, ఎలా అనిపించింది తన ఫ్రెండ్ విలన్ అయ్యేటప్పటికి? అంటే ఎన్టీఆర్ ఫ్రెండ్ పక్కన అది నేను చూడలేదు బ్రో, అంత గమనించలా. నేను ఏదంటే విలన్ అనుకున్నారు కదా, విలన్ ఎవరైతే బాగుంది? ఇప్పుడు విలను ఇప్పుడు ముస్తాక్ కాఫీ ఉన్నారు కదా, అతను బాగా చేస్తాడు, సూపర్, చాలా సీనియర్ ఆర్టిస్ట్ కదా. కలెక్షన్ ఎంత వచ్చింది అనుకుంటారు? కలెక్షన్ మనకు తెలియదు, సినిమా అయితే బంపర్ హిట్ కొడుతుందని నేను అనుకున్నాను. ఇది ఇప్పుడు అతను డైరెక్టర్ ఉన్నాడు కదా కొరటాల శివ, ఇప్పుడు సినిమా లాస్ట్ ఫ్లాప్ అయిపోయింది, ఈ సినిమాతో బంపర్ హిట్ కొడుతుంది, బెస్ట్ మూవీ అని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. దేవరా ట్రైలర్ అయితే చాలా బాగుందండి. అది కొట్టాల శివ డైరెక్షన్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ చూడచక్కగా ఉందండి. జనతా గారి తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ పడడం అనేది బాగుంది, చాలా బాగుంది. డబుల్ రోల్ చేస్తున్నారు కదా, అవునండి. సెట్ అయితన్నారా? అంటే డబుల్ రోల్ ఎన్టీఆర్కి ఆల్రెడీ ఒక ఫ్లాప్ ఉంది, ఇది ఆ రికార్డ్ని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాము. అంటే ఒక ఇన్నోసెంట్, ఒక అంటే హర్రర్గా చూపించారు కదా, ఎలా అనిపించింది? రెండిట్లో అంటే ఎన్టీఆర్ అంటేనే యాక్టింగ్, ఇది యాక్షన్ కదా, అదే రెండో క్యారెక్టర్ గురించే మేము వెయిటింగ్. బీజిఎం కానీ చూపించిన ట్రైలర్, బీజిఎం కానీ యాక్షన్ ఫిలిం ఎలా అనిపించింది మొత్తం? బీజిఎం అయితే బాగానే ఉందండి, అనిరుద్ధ్ గారు కూడా బాగా కొట్టారు. అది థియేటర్లో మనకి తెలుస్తుంది. అంటే స్టోరీ ఒకసారి ఫ్లాప్ అయినాక రెండోసారి స్టోరీ మీద నమ్మకం ఉంటే కదండి, అంత పెద్ద హీరో సింపుల్గా ఒప్పుకోరు కదా, తెలిసిందే కదా. ట్రైలర్లో అది త్రిమంగళం శ్రీన్ ఉంది కదా, షార్ప్ది, అది చాలా బాగుంది. జాన్వీ కపూర్ గారు తెలుగులో ఫస్ట్ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్ గారు, మీకు ఎలా అనిపించింది? తన యాక్టింగ్ అంటే పల్లెటూరు అమ్మాయిలా చేశారు, మీకు ఎలా అనిపించింది? అంటే వాళ్ళ తాతగారు వాళ్ళ అమ్మగారు చేసి ఉన్నారు ఆల్రెడీ కాంబినేషన్, తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా అంత హిట్ కావాలని కోరు. ఎలా అనిపించింది చూసినప్పుడు? చాలా బాగుంది బ్రో. ఓకే, అంటే డబుల్ క్యారెక్టర్ వచ్చినట్టు డ్యూయల్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? వాళ్ళ తండ్రి కొడుకులుగా బాగా యాక్ట్ చేసి అట్లా అనిపిస్తుంది ట్రైలర్, బాగానే చాలా ఎగ్జైటింగ్ ఉంది. సినిమా ఎప్పుడు వస్తుందని చూస్తున్నాం. అంటే మీకు నచ్చిన సీన్ ఏంటి బాగా దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్, ఎలివేషన్ కొరటాల శివ బాగానే తీసిండు. నెక్స్ట్ రిక్వైర్ అంటే సైలెంట్ క్యారెక్టర్ నచ్చిందా లేకపోతే ఊతకోత కోసే క్యారెక్టర్ నచ్చింది? సైలెంట్ క్యారెక్టర్ నచ్చింది బాగా. మాస్ క్యారెక్టర్ నచ్చింది కదా ఎన్టీఆర్? మ్యాథ్స్ అయితే చూసినాం కదా, RRR లో చూసినాం, అట్లాంటి దాంట్లో చూసినాం. సైలెంట్ క్యారెక్టర్ కొద్ది కొత్తగా ఉంది, కామెడీ కానీ కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉన్నాయంటే. సాంగ్స్ ఎలా అనిపించింది మనకు? సాంగ్స్ బాగున్నాయి. హాయ్ బ్రో, మీకు ఎలా అనిపించింది? నాకు బాగానే అనిపించింది బ్రో. మీకు నచ్చింది ఏంటి ట్రైలర్ లో బాగా? అసలు ట్రైలర్ అంటే బాగా గూస్ బంప్స్ వచ్చింది, అంటే ఆ నడకటాలు కోయటాలు అవి బాగానే ఉన్నాయి. కోత మొత్తం నచ్చిన డైలాగ్ ఏమన్నా దాంట్లో ఏమన్నా డైలాగ్ ఏమన్నా బాగా తగిలిన? అంటే ధైర్యాన్ని ఆపుతా అంటాడుగా, అది అంటే గుర్తులేదు దానికి. మంచి టాక్ వస్తే మాత్రం 1000 కోట్లు చేస్తుంది టాక్. RRR కంటే బెస్ట్ మూవీ అంటారా ఎన్టీఆర్ కి? అవుద్ది, కంబ్యాక్ మూవీ కాబట్టి, RRR తర్వాత మూవీ కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పైగా పాన్ ఇండియా ఫిలిం బ్రో.